నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి మంత్రి చౌడప్ప గారి మరణం హార్ట్ అటాక్ వల్ల వచ్చిందనేగా? ఎస్, ఐఎమ్ షూర్ సార్, ఇట్ వాజ్ అ హార్ట్ అటాక్. నా కళ్ళ ముందు ఆయన చనిపోయారు. నేనే అప్పుడు సిపిఆర్ ఇచ్చాను. ఆయన చనిపోయారని చెప్పిన ఎమర్జెన్సీ డాక్టర్ కూడా హార్ట్ అటాక్ అనే రిపోర్ట్ ఇచ్చారు. మరి అది హత్యగా ఎలా మారింది? నువ్వు ఎలా హంతకుడిగా మారావు? నాకు తెలియలేదు సార్. నేను చేసిన తప్పు ఒక్కటే, మంత్రి గారి మనవరాల్ని సిన్సియర్గా ప్రేమించడం. నీకు ఝాన్సీకి మధ్య ఉన్న ప్రేమ గురించి చౌడప్ప గారికి కాకుండా మరి ఇంకెవరికైనా తెలుసా? నాకు తెలిసినంతవరకు లేదు సార్. కానీ ఝాన్సీ వాళ్ళ నాన్నగారు రాయప్పకి తెలుసు అనుకుంటా. కానీ మా ప్రేమ ఆయనకి ఇష్టం లేదని ఝాన్సీ నాకు చెప్పలేదు. ఏదేమైనా చౌడప్ప గారు మరణించారు కాబట్టి నిన్ను అనుమానించక తప్పదు. ఝాన్సీ వాళ్ళ నాన్న అనుమానాన్ని ఆధారంగా చేసుకుని డాక్టర్ అజయ్ని హంతకుణ్ణి చెయ్యాలని ఆశిస్తున్నా, అంటే కోరుకుంటున్నా ఒక వ్యక్తి ఎవరు దీని వెనక ఉన్నట్టున్నాడు. ఒక విధంగా మన ఊహించని వ్యక్తి కావచ్చు, ఒకవేళ ఒక ముఠా ఉండొచ్చు. లేదు సార్, ఇక నేను తప్పించుకోలేను. ఇది మాత్రం నిజం. సాక్ష్యాలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ కేసులో నుంచి తప్పించడానికి నా అన్న వాళ్ళు నాకెవరూ లేరు సార్. డోంట్ వరీ డాక్టర్ అజయ్, నమ్మకాన్ని కోల్పోవద్దు. వీళ్ళంతా ఉన్నారు నీకు సపోర్ట్గా. And now, I am also in this game. హాయ్, ఐమ్ రాజీవ్. హాయ్, కూర్చోండి. థ్యాంక్ యూ. నేను వచ్చింది కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. అర్థమైంది. తార నాకు ఫోన్ చేసింది. నేను అజయ్ని కలిసి వచ్చాను. సార్, అజయ్ చెప్పిందంతా నిజమే. మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ విషయంలో మా నాన్న కానీ తాతయ్య కానీ ఎలాంటి కోపం లేదు. కరెక్ట్గా ఆలోచించి చెప్పు. నిజంగా వాళ్ళకి కోపం లేదా, లేక నువ్వు దాన్ని బయట పెట్టడానికి ఇష్టపడటం లేదు? సార్, అలాంటిదేం లేదు. నాకు మా నాన్నకి మధ్య మామూలు ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ కన్నా అంతకు మించిన అనుబంధమే ఉంది. నిజంగా మా నాన్నకి ఈ విషయంలో ఇష్టం లేకపోతే ఖచ్చితంగా నాతో చెప్పేవారు. అలాగైతే పోలీసులు ఆరోపిస్తున్నట్టు మీ తాతగారు చనిపోవడానికి కారణం డాక్టర్ అజయ్ అయి ఉంటాడని మీ అనుమానమా? లేదు, అజయ్ ఎన్నటికీ అలాంటి పని చేయడు. అజయ్ ఎవరో ట్రాప్ చేసినట్టున్నారు. కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. తెలుసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. తెలిసాక తెలియకుండా ఉంటేనే బాగుంటుందనిపిస్తుంది. డాక్టర్ అజయ్ నిరపరాధిని నువ్వు నమ్ముతున్నట్టయితే, అతను విడుదలవ్వాలని నువ్వు కోరుకుంటుంటే, అందుకు ఏదైనా చేయగలిగింది నువ్వు మాత్రమే. అంతకుముందు కొన్ని నిజాలు నువ్వు తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. మీరందరూ అనుకుంటున్నట్టుగా డాక్టర్ అజయ్ కేసుని విచారించడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని కాను నేను. నిజానికి నేను వేరే కేసు విషయంగా ఇక్కడికి వచ్చాను. దాదాపు 6 నెలల క్రితం స్టార్ట్ అయిన జర్నీ ఇది. ఆ సమయంలో వైజాగ్ వ్యాలీకి దగ్గరలో ఉన్న ఒక అడవిలో ఆదివాసులకు సంబంధించిన ఒక కేసు దర్యాప్తు గురించి వెళ్లాల్సి వచ్చింది.